హాయ్ అందరికీ నమస్కారం. మనశంకర వరప్రసాద్ నిన్న మాట్లాడుకున్నాం మనం రివ్యూల ఊచకోత. నిన్నేమో రివ్యూల ఊచకోత, ఇవాళేమో కలెక్షన్ల ఊచకోత. దాదాపుగా వరల్డ్ వైడ్ 84 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇకపోతే ఇవాళ మరొక 30 కోట్లు, రేపు ఒక 30 నుంచి 40 కోట్లు, ఎల్లుండి ఒక 30 నుంచి 40 కోట్లు. ఈ రకంగా ఖచ్చితంగా అంటే ఎన్ని సినిమాలు వస్తున్నా, ఎంత కాంపిటీషన్ ఉన్నా కనీసం 30 నుంచి 40-50 కోట్లు అయితే తగ్గే అవకాశం కనబడట్లా. ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా రేపు అంటే వచ్చే ఆదివారం వరకు ఇంకా ఎంత ఉంది. ఇవాళ నేను ఈ వీడియో చేసే సమయానికి మనం మంగళవారం ఈ వీడియో చేస్తున్నాము. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 6 రోజుల పాటు రన్ బీభత్సంగా కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇవాళ కూడా మీరు చూస్తే హైదరాబాద్ లాంటి నగరాల్లో చూస్తే థియేటర్లు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా కంటే కూడా ఎక్కువ థియేటర్లో మనశంకర వరప్రసాద్ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం తక్కువ థియేటర్లు వచ్చినా కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఖాళీలు కనపడుతున్నాయి, అంతా పచ్చగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం రాజాసాబ్ అంతా పచ్చగా కనపడుతుంది. సో ఇప్పుడున్న సినిమా కేవలం మనశంకర వరప్రసాద్ మాత్రమే. మళ్ళీ బుధవారం రోజు రిలీజ్ అవ్వబోయే సినిమాలు అంటే భర్త మహాశయులకు తర్వాత 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శర్వానంద్ సినిమా నారి నారి నడుమ మురారి, ఇంకొకటి ఏంటంటే అనగనగా ఒకరోజు. ఈ రెండింటి మీద కూడా అంచనాలు ఉన్నాయి. కానీ మనశంకర వరప్రసాద్ కంటే ముందుకెళ్తాయని అంచనాలు లేకపోయినా ఇవి కూడా కొంత ఎంటర్టైన్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది డౌన్ అయిపోయింది. దాని మీద నెగిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి. అది అంత పెద్దగా ఆకట్టుకోలేదని చెప్తా ఉన్నారు. సో కాబట్టి అది కూడా కొంత డౌన్ అయ్యే అవకాశం కనపడుతోంది. తద్వారా చూస్తే కనుక సంక్రాంతి విన్నర్గా మనశంకర వరప్రసాద్ గారే ఉండబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 500 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోక్కర్లేదు. నిన్నటికి కొనసాగింపుగా మరికొన్ని సైట్లలో, వెబ్సైట్లో, నిన్న కేవలం యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూలు మాత్రమే మీకు నేను తెలియజేశాను. కొన్ని వెబ్సైట్లలో రివ్యూలు చూస్తే కనుక మనకు మతిపోవటం ఖాయం. వరుసగా చెప్తా. ఐడియల్ బ్రెయిన్ 3 ఇచ్చింది, గుల్టే 3 ఇచ్చింది, తెలుగు 360 3 ఇచ్చింది, 123 తెలుగు 3.25 ఇచ్చింది, వైజేఆర్ 3.25 ఇచ్చింది, తుపాకీ 3 ఇచ్చింది, ఇండియా టుడే 3 ఇచ్చింది, ఇండియా గ్లిడ్జ్ 3 ఇచ్చింది, సినీ జోష్ 3 ఇచ్చింది, తెలుగు సినిమా.com 3 ఇచ్చింది, సాక్షి పోస్ట్ 3.5 ఇచ్చింది, ఓటీటీ ప్లే 3.5 ఇచ్చింది, ఫిల్మ్ఫేర్ 3 ఇచ్చింది, టైమ్స్ తెలుగు 3 ఇచ్చింది, ఏబీపీ తెలుగు 3 ఇచ్చింది, న్యూస్ 18 తెలుగు 3.5 ఇచ్చింది, జీ న్యూస్ 3.5 ఇచ్చింది, రాగలహరి 3 ఇచ్చింది, టైమ్స్ నౌ తెలుగు 3.5 ఇచ్చింది, హిందుస్థాన్ టైమ్స్ 3.5 ఇచ్చింది, ఇండియా హెరాల్డ్ 3.5, ఫిల్మ్ ఫోకస్ 3.5, ఏషియానెట్ 3, ట్రాక్ టాలీవుడ్ 3, నమస్తే తెలంగాణ 3.5, ఎన్టీవీ 3.25, 10 టీవీ 3.25, ఆంధ్రజ్యోతి 3.25, సాక్షి 3, డైలీ దిశ డైలీ 3.5, వెబ్ దునియా 3.5, వన్ ఇండియా 3.25, ఫిల్మ్ బీట్ 3.5, హెచ్ఎంటీవీ 3.5, ప్రైమ్ 9 3.5, ఇండస్ట్రీ హిట్ 4, తెలుగు ప్రభ 3.25. అంటే ఏతావాత చూస్తే 3.25 నుంచి 3.5 వరకు యావరేజ్ తీసుకోవచ్చు. చాలామంది ఇచ్చినవి చూస్తే కనుక 3.25 నుంచి 3.5 తీసుకోవచ్చు. 3.25 నుంచి 3.5 ఇచ్చాయి. ఏకపక్షంగా యునానిమస్గా ఈ రకంగా ఇచ్చాయంటే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టరే. సహజంగా 3.5 ఇవ్వడం అంటే గ్రేట్ అన్నట్టు. వేరే పత్రికలు మనమంటే సరే మనం 4 ఇచ్చామా 4.5 ఇచ్చామని పక్కన పెడితే ఈ రివ్యూలన్నీ కూడా 3 ఇస్తేనే సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. 3.5 ఇచ్చారంటే బ్లాక్ బస్టర్ దాటినట్టే లెక్క. చాలా వరకు 3.5 ఇచ్చున్నాయి. సో సంక్రాంతి బరిలో సినిమాలు కూడా ఆశించినంత ఫలితాలు ఇప్పటికే 2 సినిమాలు ఎగిరిపోయినాయి. ఈ 2.25 వచ్చినాయి. దీనికి భర్త మహాశయుల విజ్ఞప్తికి 2.25 వచ్చినాయి. రాజాసాబుకు కూడా కేవలం 1.75 ఈ రకంగా ఇచ్చారు రివ్యూస్. సో ఇప్పుడు ఉన్నది సంక్రాంతి బరిలో పందెం కోడి కేవలం శంకర వరప్రసాద్ గారు మాత్రమే. 500 కోట్లు రాబోయే 6 రోజులుంది. 6 రోజులు పైగా ఆ తర్వాత కూడా ఇంకా రకరకాల మార్గాల్లో రెవెన్యూలు అన్నీ కలిపితే కనుక 500 కోట్ల రూపాయలు ఈజీగా కొల్లగొట్టే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. చిరంజీవి కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఎస్పెషల్లీ నేను చెప్తున్నది ఏంటంటే చిరంజీవి గారికి ఒక నార్మల్ సినిమా పడితేనే కరెక్ట్గా లైన్ ఎంత కరెక్ట్గా చేసుకుని నార్మల్ సినిమా పడితేనే 400 కోట్లు కొడుతున్నారంటే ఇంకొంచెం కాస్త గట్టి సినిమా పడితే ఖచ్చితంగా 500 ఈజీగా మారిపోతుంది. కేవలం తెలుగు భాషకు సంబంధించి మాత్రమే ఇవన్నీ కూడాను. పాన్ ఇండియా సినిమా కాదు ఇది.
తెలుగు భాషకు సంబంధించిన సినిమా. కేవలం తెలుగులోనే కర్ణాటకలో కూడా రిలీజ్ అయింది, తెలుగులోనే తమిళనాడులో కూడా రిలీజ్ అయింది. ఎక్కడ రిలీజ్ అయినా తెలుగు భాషలో రిలీజ్ అయింది, తెలుగు ప్రేక్షకులకు మాత్రమే రిలీజ్ అయింది. అలా కాకుండా ఇతర భాషల్లో డబ్ చేసో లేకపోతే ఇతర భాషల్లో మల్టీలింగ్వల్ అంటే పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళి ఉంటే ఈ సినిమా మరొక రేంజ్లో ఉండేదంటలో ఎలాంటి సందేహము లేదు.